చిరంజీవి రీ ఎంట్రీ అంటే మాటలా? ఈసారి ఎంట్రీ అద్దరిపోవాలి. అది 7 ఏళ్ల తర్వాత చిరుని వెండితెరపై చూడబోతున్నారు అభిమానులు. పాటలు, ఫైట్లు, డైలాగులు ఎందులోనూ లోటు రాకూడదు. ఈ విషయాల్లో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని చిరు కూడా నిరూపించుకోవాలయే. అందుకే శ్రీను వైట్ల గట్టి స్కెచ్ వేశాడు. ఆయన దర్శకత్వం వహిస్తున్న బ్రూస్లీలో చిరు ఓ అతిథి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చిరు కోసం ఓ పాట, ఓ ఫైటు డిజైన్ చేశారు. కొన్ని సన్నివేశాలకు చిరు పాత్రతో లింక్ కూడా పెట్టారు. ఆ మాటకొస్తే హీరో పాత్రకు ఏ మాత్రం తీసిపోని విధంగా చిరు పాత్రను సృష్టించారు. చిరు చరణ్ల పాట కోసం ఐటెం భామ కావాల్సి వచ్చింది. ఇలియానా, తమన్నా పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఇలియానా పారితోషికం పేరుతో నిర్మాతను బెదిరించేసరికి తమన్నాతో సర్దుకుపోదాము అని అనుకున్నారు. ఇప్పుడు తమన్నా కూడా హ్యాండ్ ఇచ్చేసింది. దాంతో ఇప్పుడు హీరోయిన్ లేకుండానే ఈ పాటను తెరకెక్కిచ్చేద్దామని భావిస్తున్నారట. అసలు చిరు చరణ్ డాన్స్ చేస్తూ ఉంటే ఇక హీరోయిన్ ఎవరు పట్టించుకుంటారనేది చిత్ర బృందం లాజిక్. మరి ఈ తెలివితేటలు ముందే ఎందుకు లేవో?